ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ సెప్టెంబర్ 29 గురువారం. ఇవాళ నిఫ్టీ ఎలా క్లోజ్ అయిందో చూద్దాం. ఇవాళ ఓపెనింగ్ వచ్చి నిఫ్టీ ఓపెనింగ్ 16,993 దగ్గర వచ్చింది. అలాగే హై వచ్చి 17,026 దగ్గరకు వచ్చి, లో 16,788, క్లోజ్ వచ్చి 16,818 దగ్గర క్లోజ్ అయింది. సో మార్కెట్స్ 17,000 సైకలాజికల్గా 17,000ని క్రాస్ చేసి డౌన్ లెవెల్కి వచ్చింది. సో ఇవాళ కనపడే హై రేపు ఆర్బీఐ గవర్నర్ గారు కనుక ఏమాత్రం పాజిటివ్గా రిజల్ట్ కనుక రాకపోతే ఇక ఈ 17,000 ఇక ఇదే లాస్ట్ హై అవ్వచ్చు. మళ్ళీ ఇక్కడి నుంచి 16,000 క్లోజ్ అయింది. ఇవాళ లాస్ట్ అటెంప్ట్ చేసింది 17,000 అబోవ్ రావడానికి, కానీ సెల్లర్స్ బేర్ మార్కెట్లోకి వచ్చింది. సెల్లర్స్ బాగా హై లెవెల్లో సెల్లింగ్ చేయటం వల్ల బుల్స్ అంత స్ట్రాంగ్ చూపించలేకపోయారు. యాక్చువల్గా ఇవాళ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది మార్కెట్. మార్నింగ్ వచ్చి 17,021 ఓపెనింగ్ అయింది. దాదాపు 150 పాయింట్లు ప్లస్తో ఓపెన్ అయింది. కాకపోతే అక్కడ బయర్స్ ఇంకా స్ట్రెంగ్త్ రాకుండా సెల్లింగ్లోకి వచ్చేసింది మార్కెట్. ఇంటర్నేషనల్గా నిన్న పాజిటివ్ ఉన్నా కానీ వాళ్ళ యుఎస్ మార్కెట్స్ నిన్న పాజిటివ్ క్లోజ్ అయినాయి. దాంతో ఇండియన్ మార్కెట్ కూడా ప్లస్లో ఓపెన్ అయింది. ఈవెన్ ఇప్పుడు అడ్వాన్సెస్ 27 ఉన్నాయి, డిక్లైన్స్ 23 ఉన్నాయి. అయినా మార్కెట్ వచ్చి మైనస్లోనే క్లోజ్ అయింది. సో ఆ మైనస్ కూడా ఈ 16,800 కింద 800 దగ్గర క్లోజ్ అయింది, 818. సో కాబట్టి ఇక్కడ రేపు కనుక ఏమాత్రం పాజిటివ్ న్యూస్ వస్తేనే 17,000 అబోవ్ ఈ హై బ్రేక్ అయితేనే పాజిటివ్, లేదంటే 16,000 బిలోకి వచ్చే అవకాశం ఉంది. 600 అది కట్ అయితే 400 ఛాన్స్ ఉంది. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇక్కడే ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా వెయిట్ చేసుకోండి. ట్రేడర్స్ సెల్ అండ్ రైజ్లో చేసుకోవాలి, ఎవ్రీ హై లెవెల్లో సెల్లింగ్ చేసుకోవాలి. మార్కెట్స్ ఇంకా డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. రేపు 10ంటికి ఆర్బీఐ గవర్నర్ గారు రెపో రేట్స్ గురించి చెప్తారు. అది ఏమాత్రం పాజిటివ్గా ఉంటే మార్కెట్స్ ఏమైనా పైకి వస్తాయి, లేదంటే ఇంకా బేర్ మార్కెట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో రేపు స్ట్రాటజీ తీసుకుంటే ఏదన్నా కొంచెం పుల్ బ్యాక్ వచ్చి 16,900 ఆ రేంజ్లో వస్తే సెల్లింగ్ చేసుకోండి. 17,110 స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ వచ్చి 16,600, 16,500 దాకా టార్గెట్ ఉంది. అలాగే పుట్ ఆప్షన్స్ 16,700, 600 పుట్ ఆప్షన్స్ కొనుక్కోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ వచ్చి 38,092, లో 37,536, హై 38,283, క్లోజింగ్ 37,647, మైనస్ 112 పాయింట్లు క్లోజ్ అయింది, -0.03లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మార్కెట్స్ వచ్చి ఓపెనింగే 38,200 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఎక్కడ కూడా బుల్లిష్ ప్రెషర్ రాకుండా సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసింది. మార్కెట్స్ అక్కడి నుంచి వీక్నెస్ వచ్చాయి. దాదాపు ఆ హై నుంచి లో తీసుకుంటే 700 పాయింట్లు డౌన్ అయింది. ఆ తర్వాత కూడా బయింగ్ ప్రెషర్ వచ్చినా నిలబడలేదు. చివరికి 37,647 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 38,000 అనేది ఇంకా సైకలాజికల్గా స్ట్రాంగ్ సపోర్ట్, అది బ్రేక్ అయింది. రేపొద్దున మార్నింగ్ 37,800, 900 ఏమైనా వస్తే సెల్లింగ్ చేసుకోండి. సో టార్గెట్ వచ్చి 37,000 టార్గెట్ ఉంది. అలాగే 37,400, 37,500 పుట్ ఆప్షన్స్ బై చేసుకోండి. వీక్నెస్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇవాళ బ్యాంక్స్ అడ్వాన్సెస్లో ఉన్నాయి, 8 బ్యాంక్స్ అడ్వాన్సెస్లో ఉన్నాయి, 4 బ్యాంక్స్ డిక్లైన్లో ఉన్నాయి.
అయినా బ్యాంక్ నిఫ్టీ వచ్చి దాదాపు 112 పాయింట్లు మైనస్ అయింది. ఎక్కడ కూడా పాజిటివ్ సపోర్ట్స్ రావట్లేదు. మెయిన్ ఈ మేజర్ బ్యాంక్స్ కోటక్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ 4 మేజర్ బ్యాంక్స్ డౌన్ ఉన్నాయి. కాబట్టి ఈ మిగతా బ్యాంక్స్ అన్నిటికన్నా ఇవి ఇండెక్స్లో వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అవి డౌన్ చేసే మార్కెట్ని. సో నెక్స్ట్ ఏంటంటే 37,800 900 దగ్గర సెల్లింగ్ చేసుకోండి. అలాగే 37,400 500 పుట్ ఆప్షన్స్ బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 38,200. ఈ హై చాలు. 38,110 120 స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే సెన్సెక్స్ నిన్న 58,000 నుంచి 56,000కి వచ్చేసింది క్లోజింగ్. ఇది ఓపెనింగ్ వచ్చి 56,997, హై 57,126, లో 56,314, అలాగే క్లోజింగ్ వచ్చి 56,400. సో మార్కెట్స్ వచ్చి 188 పాయింట్లు మైనస్లో ఉంది. 0.33% తగ్గింది. సో ఇప్పుడు ఇక్కడ సెన్సెక్స్ ఉన్న కంపెనీస్లో చూసుకుంటే ఇవాళ ఏషియన్ పెయింట్ నిన్న మొన్న బాగా పెరిగింది, మొత్తం డిస్కౌంట్ అయిపోయింది. దాదాపు 185 పాయింట్లు డౌన్ అయింది, 5% మైనస్. అలాగే నిన్న మనం అనుకున్నట్టు అన్నీ కూడా సెల్లింగ్ ప్రెషర్లోనే ఉంది. బజాజ్ ఫిన్సర్వ్ ఇంకా 1600 వస్తుంది. బజాజ్ ఫైనాన్స్ కూడా తగ్గే అవకాశం ఉంది. ఓన్లీ ఫార్మా, ఐటీ కంపెనీస్ మాత్రమే పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది రూపీ వీక్నెస్ వల్ల. మిగతా బ్యాంకింగ్ సెక్టర్స్ ఎస్బీఐ 500 ఛాన్స్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ మళ్ళీ 800కి వచ్చే అవకాశం ఉంది. అలాగే మారుతి వచ్చి 8,200 నుంచి 8,300 వచ్చే అవకాశం ఉంది. సో ఇవి సెల్ అండ్ రైజ్ కాన్సెప్ట్లో తగ్గుతూ ఉంటాయి. అలాగే బజాజ్ ఫైనాన్స్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, 7,600 నుంచి సెల్లింగ్. ఇది కంటిన్యూగా సెల్లింగ్ ఉంది, డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్. సో ఇంకా తగ్గే అవకాశం ఉంది. సో బజాజ్ ఫైనాన్స్ 6,900 పుట్ ఆప్షన్ కొనుక్కోవచ్చు. అలాగే కోటక్ బ్యాంక్ రేపు పుల్ బ్యాక్ అయ్యి 17,790 దగ్గర సెల్లింగ్ చేసుకోండి. 1,750 దాకా టార్గెట్ ఉంది. ఈ టైటాన్ కూడా విపరీతంగా పెరిగింది. ఇది ఇప్పుడు కరెక్షన్ ఛాన్స్ ఉంది. ఇది ఇంకా 2,400 దాకా వచ్చే అవకాశం ఉంది. సో సెల్ అండ్ రైజ్లో ఇవన్నీ కూడా వీక్నెస్ ఉన్నాయి. సో బయింగ్ ఇమీడియట్గా అయితే బయింగ్ అక్కర్లేదు, వెయిట్ చేయండి. రేపు ఆర్బీఐ గవర్నర్ గారి ప్రసంగంతో మనకి ఇంకా క్లారిటీ వస్తుంది ట్రెండ్ ఏంటనేది. సో ఇవి ఈనాటి విశేషాలు. మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.